హాయ్ పిల్లలు, మీ అందరికీ ఈవేళ ఒక మంచి శుభవార్త. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా పెద్దలు. మరి వారిలో చిన్నతనం నుంచే మంచి అలవాట్లు, మంచి అభిరుచులు ఏర్పడాలి అనేటువంటి సదుద్దేశంతో బాల సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, స్థానాన్ని సొంతం చేసుకుని చక్కని సృజనాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన కథలు ఎన్నెన్నో రచిస్తూ మీకోసం అందిస్తున్న నా ఆత్మీయ మిత్రులు శ్రీ కూచిమంచి నాగేంద్ర గారు ఈవేళ మీకోసం ఒక మంచి కథను పంపించారు. ఆ కథని ఇప్పుడు మీకోసం చదువుతున్నాను. అంతటి చక్కని కథను మీకు అందించిన శ్రీ నాగేంద్ర మావయ్య గారికి మీరందరూ మీ కృతజ్ఞతలు తెలియచేస్తారు కదూ. అన్నట్టు మీకు కథ పేరు చెప్పనే లేదు. కథ పేరు వారసుడొచ్చాడు. ఈ కథ ప్రముఖ దినపత్రిక ఈనాడు హాయ్ బుజ్జి పేజీలో 18/12/2023 తేదీ దినపత్రికలో ప్రచురితమైంది. విందాం మరి. శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన వారసుడొచ్చాడు కథ మీకోసం. కాతేరులో ఉంటున్న రాఘవరావుది బొమ్మల వ్యాపారం. మట్టితో అందమైన బొమ్మలు చేసి వాటికి రంగులు వేసి సరసమైన ధరలకు అమ్ముతూ ఉంటాడు. అందంగా ఉండే అతని చేతి బొమ్మలకు గిరాకీ చాలా ఎక్కువ. ఆ ఊరి వాళ్లే కాకుండా పక్క పల్లెల నుంచి కూడా ఈ బొమ్మలు కొనడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అతని చేతిలో రూపుదిద్దుకున్న రాధాకృష్ణుల బొమ్మలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. రాఘవరావు భార్య సావిత్రి చాలా మంచిది. ఏమండి, మనకు పిల్లలు లేరు కదా, ఎవరైనా ఒక అబ్బాయిని పెంచుకుందాం, వాడికి బొమ్మలు తయారు చేయడం నేర్పించండి, మీ తర్వాత కూడా ఈ బొమ్మలు ఇలాగే అందరికీ దొరకాలి అనేది. కానీ అతడు మాత్రం, పిచ్చిదానా, ఇది ఒకరు నేర్పితే వచ్చే విద్య కాదు, పుట్టుకతోనే రావాలి అనేవాడు. కానీ ఈ విషయంలో సావిత్రికి చాలా బెంగగా ఉండేది. ఇలాగైనా ఒక పిల్లవాడిని పెంచుకోవచ్చు అని ఆమె ఆలోచన. ఒకరోజు అతని స్నేహితుడు శంకరం వచ్చాడు. ఏం చెల్లమ్మా, ఎలా ఉన్నాడు మావాడు అన్నాడు. ఏముందన్నయ్య గారు, ఆయనకి వయసు అయిపోతోంది, మాకా పిల్లలు లేరు, ఎవరినైనా పెంచుకుందాం అంటే వినడం లేదు అంది. సరే, నేను చెప్పి చూస్తాలే అన్నాడు తను. రాఘవ, నీ తర్వాత నీ విద్యకైనా ఒక వారసుడు కావాలి కదా, నా మాట విని ఒక పిల్లవాడిని చేరదీసి ఈ బొమ్మలు చేయడం నేర్పు అన్నాడు శంకరం. నీకు తెలియదు శంకరం, ఇంత బాగా బొమ్మలు చేయడం వేరే వారికి సాధ్యం కాదు, దానివల్ల నా పేరు చెడిపోతుంది అని మూర్ఖంగా జవాబిచ్చాడు రాఘవరావు. నేను ఓ మాట అడుగుతాను, సమాధానం చెప్పు. మీ నాన్న పేరేమిటి అని ప్రశ్నించాడు తను. ఒక్క నిమిషం ఆలోచించి రామయ్య అని బదులిచ్చాడు రాఘవరావు. మీ తాత పేరు అడిగాడు మళ్ళీ. భీమయ్య అన్నాడతను. ఈసారి మీ తాత వాళ్ళ నాన్న పేరేమిటి అడిగాడు శంకరం. ఎంత ఆలోచించినా ఆ పేరు గుర్తుకు రాలేదు. సావిత్రి, మా తాత వాళ్ళ నాన్న పేరు మర్చిపోయాను భార్యతో అన్నాడు రాఘవరావు. ఆయన పేరు మీ పేరు ఒకటే కదా అందామె. చూసావా, మీ తాతగారి నాన్న పేరే నీకు గుర్తులేదు, అటువంటిది నీ తర్వాత బొమ్మల గురించి నీ గురించి ఎవరికి తెలుస్తుంది? ఒక వారసుడుంటే అతడితో పాటే నీ పేరు గుర్తుంటుందని తెలుసుకో అన్నాడు శంకరం. సరే గాని మంచి కుర్రాడు దొరకాలిగా, అయినా వాడు నాకు నచ్చితేనే నేర్పగలను అన్నాడు రాఘవరావు. ఓ అబ్బాయిని నేను పంపుతాను, నీ దగ్గరే మట్టి తేవడానికి, బొమ్మలు సర్దడానికి ఉపయోగించుకో. ఇప్పుడే నువ్వేమీ వాడికి నేర్పద్దు, నీకు బాగా నచ్చాడు అన్నప్పుడే నీ విద్య వాడికి నేర్పు, సరేనా అన్నాడు శంకరం. ఈ ప్రతిపాదనకు అయిష్టంగానే ఒప్పుకున్నాడు రాఘవరావు. సావిత్రి కూడా చాలా చాలా సంతోషించింది. అనుకున్నట్టుగానే శ్రీనివాసు అనే ఒక కుర్రాన్ని స్నేహితుడి దగ్గరికి చేర్చాడు శంకరం. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. రాఘవరావు దగ్గర చాలా ఒద్దికగా పని చేయడం మొదలుపెట్టాడు. అతడు బొమ్మలు చేయడం శ్రీను చాలా శ్రద్ధగా చూసేవాడు. నువ్వు కూడా బొమ్మలు బాగా చేయగలవు అని సావిత్రి వాడిని ప్రోత్సహించేది. ఆయన లేని సమయంలో బొమ్మలు చేయడానికి ప్రయత్నం చేసేవాడు శ్రీను. ఇలా చాలా కాలం గడిచింది. అప్పుడప్పుడు రాఘవరావు తనకు నచ్చితే శ్రీనుకు బొమ్మలు చేయడంలో మెలకువలు నేర్పేవాడు. ఒకరోజు కాతేరు జమీందారు వచ్చి, రాఘవరావు, నేను మేడపాడులో మిత్రుడింటికి వెళ్తున్నాను, నాకొక రాధాకృష్ణుల బొమ్మ కావాలి అన్నారు. అయ్యో, ఉన్న ఒకటి నిన్ననే అమ్మేశాను, ముందుగా చెబితే చేసి ఉంచేవాడినండి అన్నాడు రాఘవరావు. జమీందారు నిరుత్సాహపడడం చూసిన సీను, అయ్యా, మన దగ్గర ఒక బొమ్మ ఉంది అంటూ ఇంట్లోకి వెళ్ళి రాధాకృష్ణ బొమ్మ తెచ్చిచ్చాడు. ఇది నేనెప్పుడు చేశాను అనుకున్నాడు రాఘవరావు. చాలా బాగుంది అంటూ దానికి డబ్బు చెల్లించి తీసుకున్నాడు జమీందార్. ఆయన వెళ్ళిన తర్వాత, సావిత్రి, ఈ బొమ్మ నేనెప్పుడు చేశాను అన్నాడు రాఘవరావు.
అది మీరు చేసింది కాదండి, శ్రీను తయారు చేశాడు అని చెప్పిందామె. చాలా బాగా చేశాడు, నేను కూడా కనిపెట్టలేకపోయాను అన్నాడు రాఘవరావు. చూసారా, మీరు చెప్పిన కొన్ని మెలకువలతోనే ఇంత బాగా బొమ్మ చేశాడే. మీరు అతనికి ఆ విద్య నేర్పితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. విద్య దాచుకోవడం కాదండి, మరొకరికి పంచితేనే బాగుంటుంది, రాణిస్తుంది అంది సావిత్రి. సరిగ్గా నేర్చుకోక నా పేరు చెడగొడతాడని భయపడి నేర్పలేదు, కానీ ఇంత మంచిగా చేస్తే ఎందుకు నేర్పను అంటూ సీనుని దగ్గరికి తీసుకున్నాడు రాఘవరావు. వాడు మా దూరపు బంధువు కొడుకు, వాడికి అమ్మా నాన్న లేరు, అందుకే నీ దగ్గర చేర్చాను అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శంకరం. ఇక వాడి గురించి భయం లేదన్నయ్య, వాడు మా వారసుడు అని సంతోషంగా అంది సావిత్రి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన వారసుడొచ్చాడు కథ విన్నారు. చూసారా పిల్లలు, ఏ విద్య అయినా సరే 10 మందికి నేర్పితేనే మన విద్య మరింత రాణిస్తుంది, అది 10 మందికి ఉపయోగపడుతుంది అని తెలియచేసేటువంటి ఒక అత్యద్భుత సందేశం ఉన్నటువంటి కథ ఇది. మరోసారి శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారికి మన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.